నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. సరిహద్దుల్లో విపరీతమైనటువంటి సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అటు వెస్ట్రన్ ఫ్రంట్లో పాకిస్తాన్ ఒకవైపు మోహరింపులు చేస్తోంది, అక్కడ డిప్లాయ్మెంట్స్ పెంచింది. అండ్ భారత సరిహద్దుల్లో వాళ్ళు ఆర్టిలరీ గన్స్ని, వాళ్ళకున్నటువంటి మెయిన్ హౌవిట్జర్ గన్స్ని వాటన్నిటినీ కూడా మోహరిస్తూ ఉన్నారు. ఇంకోవైపు సర్ క్రీక్, గుజరాత్ సరిహద్దుల్లో ఉన్నటువంటి సర్ క్రీక్ దగ్గర టర్కీకి చెందినటువంటి డ్రోన్ డిప్లాయ్మెంట్ తీవ్రతరం చేసింది పాకిస్తాన్. ఇంకోవైపు జస్ట్ ఈ 60 గంటల వ్యవధిలోనే పాకిస్తాన్లో అటు చైనా ఇటు టర్కీకి సంబంధించినటువంటి రెండు దేశాలకు సంబంధించినటువంటి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ మూమెంట్స్ విపరీతంగా రికార్డ్ అయ్యాయి. మన శాటిలైట్ నిఘా ద్వారా మనకు ఆ సమాచారం వస్తుంది. అనేక విజువల్స్ కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించిన క్షాత్రంలో గిరిధర్ గారు చాలా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. ఒకవైపు పాకిస్తాన్ విపరీతమైన డిప్లాయ్మెంట్స్ చేస్తోంది అండ్ యుద్ధానికి సన్నద్ధం అవుతుందా అనే విధంగానే ప్రస్తుతం వాళ్ళ డిప్లాయ్మెంట్స్ చూస్తుంటే కనబడుతోంది. ఇంకోవైపు ఈస్ట్ వైపు మళ్ళీ ఈశాన్య రాష్ట్రాల్లో మళ్ళీ ఒక ఘర్షణ వాతావరణం మొదలైంది. మొన్నటికి మొన్న మనం మణిపూర్లో పరిస్థితిని చూసాం. ఇప్పుడు మేఘాలయ వంతు వచ్చినట్టుగా కనబడుతోంది. మేఘాలయ, అస్సాం ఈ రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అదనంగా ఒక 5 కేంద్ర పారామిలిటరీ బలగాల్ని అక్కడ మోహరించడానికి ఒప్పుకుంది. అండ్ అక్కడికి ఆల్రెడీ డిప్లాయ్మెంట్ కూడా జరిగింది. కేంద్ర బలగాలు 5 కంపెనీల సిఏపిఎఫ్ బలగాలు ఆల్రెడీ మేఘాలయ, అస్సాంలకి చేరుకున్నాయి. అసలు ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తాను. అస్సాం, మేఘాలయ మధ్య సరిహద్దు చాలా సన్నని సరిహద్దు ఉంటుంది. నిజానికి చెప్పాలంటే గౌహతిలోనే ఉన్నటువంటి జోరాబట్ అనే ఒక ప్లేస్లో ఒక హైవే ఉంటుంది. నేషనల్ హైవే 27 అంటారు. ఈ నేషనల్ హైవే 27 అస్సాంని, మేఘాలయాన్ని కలిపేది. నిజానికి ఆ హైవేనే అస్సాంకి, మేఘాలయకి మధ్య సరిహద్దుగా కూడా కొన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో అస్సాం గౌహతి నుంచి మేఘాలయకు వెళ్ళేటువంటి వెహికల్స్ ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే మేఘాలయలో ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే షిల్లాంగ్ కావచ్చు, లేకపోతే చిరపుంజి కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళాలి అని అంటే కనుక మేజర్గా అస్సాంలోని గౌహతి నుంచి అక్కడ ఎయిర్పోర్ట్లో దిగి అస్సాం నుంచి ఎక్కువగా టూరిస్టులు మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. అండ్ మేఘాలయకు కూడా కొంతమంది వెళుతూ ఉంటారు. బట్ అస్సాం నుంచి వెళ్ళే వెహికల్స్కి సంబంధించి కొంత ఈ ప్రతిష్టంభన చాలాసార్లు ఈ ఘర్షణ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అస్సాం ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లేదా అస్సాం కమర్షియల్ ట్యాక్సీ డ్రైవర్స్కి అండ్ మేఘాలయకు సంబంధించినటువంటి కమర్షియల్ ట్యాక్సీ డ్రైవర్స్కి మధ్య ఎప్పుడూ కూడా ఒక ఘర్షణ వాతావరణం ఉంటూ వస్తుంది. సో అయితే ఇందులో ఇప్పుడు ఏం జరిగింది అని అంటే ఆగస్టు 19వ తేదీన కేఎస్యూ పేరిట ఒక స్టూడెంట్స్ యూనియన్ ఉంది మేఘాలయలో. ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ అంటారు. ఈ ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ ఇది ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఆల్మోస్ట్ ప్రభుత్వం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఈ స్టూడెంట్స్ యూనియన్ కూడా సరిసమానంగా పవర్ని మెయింటైన్ చేస్తుంది అని. సో వీళ్ళు ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ అక్కడ ఆగస్టు 19వ తేదీన బ్లాక్ ఫ్లాగ్ బైక్ ర్యాలీ నిర్వహించారు. సో నల్ల జెండాలు పెట్టుకొని బైక్ ర్యాలీ చేశారు. ఆ బైక్ ర్యాలీలో కొంతమంది మాస్కులు పెట్టుకొని, స్టూడెంట్స్ పేరిట కొంతమంది మాస్కులు పెట్టుకొని అస్సాం నుంచి వచ్చినటువంటి కమర్షియల్ వెహికల్స్ ట్యాక్సీలన్నింటినీ సుమారు 31 వెహికల్స్ని ధ్వంసం చేశారు. అండ్ అంతేకాదు ఆ మేఘాలయలోనే ఉన్నటువంటి ఆ వెహికల్స్ని ధ్వంసం చేయడమే కాదు, డ్రైవర్స్ని కొట్టారు. దీంతో ఆగస్ట్ 20వ తేదీకి వచ్చేసరికి అస్సాంలోని ట్యాక్సీ డ్రైవర్స్ అందరూ కూడా నిరసనకు దిగారు. సో మేఘాలయలో జరిగినటువంటి దాడికి నిరసనగా అస్సాంలోని వాళ్ళు నిరసన తెలపడం మొదలుపెట్టారు. ఆగస్టు 20వ తేదీన మేఘాలయ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ అన్నింటినీ ఆపివేశారు. మేఘాలయ రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి వెహికల్స్ని అస్సాంలోకి రానివ్వలేదు. అస్సాం రిజిస్ట్రేషన్తో ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ మేఘాలయకి రాకుండా కూడా ఒక దిగ్బంధించినటువంటి వాతావరణం నెలకొంది. అస్సాంకి, మేఘాలయకి మధ్య, రెండు రాష్ట్రాల మధ్య సీరియస్గానే ఒక వార్లైక్ సిచ్యువేషన్ నెలకొంది అనేది ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి విషయం. అండ్ ఇంకోవైపు ఏంటంటే ఆగస్టు 19వ తేదీన బైక్ ర్యాలీలో విధ్వంసం సృష్టించినటువంటి ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ అండ్ ఆ 20వ తేదీన ఇటు టాక్సీ డ్రైవర్లు విధ్వంసం చేయలేదు, కానీ బట్ మేఘాలయలో మాత్రం విధ్వంసం సృష్టించారు. సో అస్సాం అండ్ మేఘాలయ ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అండ్ మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, వీళ్ళిద్దరూ కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నారు, సమావేశమయ్యారు. వీళ్ళిద్దరి సమావేశంలో కూడా కొంత కీలకంగా దీని మీద చర్చలతో మనం పరిష్కరించుకుంటాము. ఇరు రాష్ట్రాల్లో కూడా ఎటువంటి విధ్వంసానికి తావివ్వకుండా మనం పనిచేయాలి అని చెప్పేసి ఇద్దరు ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తుంది. బికాస్ కాన్రాడ్ సంగ్మా పార్టీ ఎన్పీపీ అంటారు, ఎన్పీపీ నేషనల్ పీపుల్స్ పార్టీ. సో ఎన్పీపీ పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమే.
సో ఇటు బీజేపీ ప్రభుత్వమే ఉంది అస్సాంలో, అండ్ అక్కడ కూడా ఎన్డీఏ మిత్రపక్షం, అంటే ముఖ్యంగా బీజేపీకి మిత్రపక్షమైనటువంటి ఎన్పీపీ ప్రభుత్వమే అక్కడ నడుస్తోంది. అయితే ప్రభుత్వాలు రెండు సేమ్ ఉండవచ్చు కాక, కానీ ఇప్పుడు చిచ్చు రాజేయాలనుకునే శక్తులు వేరు. ఈ కాశీ స్టూడెంట్స్ యూనియన్ ఏం చేసిందంటే ఆగస్టు 20వ తేదీన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. కానీ నెక్స్ట్ డే ఆగస్టు 21వ తేదీన మళ్ళీ తాజాగా మళ్ళీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పెట్రోల్ బాంబుల్ని కూడా వినియోగించారట. అండ్ అంతేకాదు మేఘాలయలో ఉన్నటువంటి కొన్ని గవర్నమెంట్ కార్యాలయాల్ని, ప్రభుత్వ కార్యాలయాల్ని టార్గెట్గా చేసుకొని దాడులు నిర్వహించారు ఈ కాశీ స్టూడెంట్స్ యూనియన్కి సంబంధించినటువంటి వీళ్ళు కొన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద దాడి చేశారు, పెట్రోల్ బాంబులు విసిరారు, ఇంకాస్త విధ్వంసాన్ని పెంచే ప్రయత్నమే చేశారు. ఎస్కలేషన్ జరుగుతోంది. సో ఈ మేఘాలయలో సిచ్యువేషన్ రోజురోజుకి ఇంకా పెరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే కేంద్ర బలగాల్ని అక్కడికి మోహరించడంతో కొంత పరిస్థితి సద్దుమణగడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అసలు దీని వెనకాల ఇదంతా కూడా వార్తాంశాలను నేను చెప్పే ప్రయత్నం చేశాను. అసలు క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్ ఎప్పుడు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేశాను. అసలు నిజానికి దీని వెనకాల ఉన్న శక్తులు ఎవరు అని తెలుసుకునే ఒక ప్రయత్నం కూడా నేను చేశాను. అండ్ మేఘాలయలో ఉన్నటువంటి ఒకరిద్దరు వ్యక్తులతో మాట్లాడాను, ఇటు అస్సాంలో ఉండేటువంటి పనిచేస్తున్నటువంటి జాతీయవాదులు ఒకరిద్దరితో మాట్లాడాను. వీటిలో తెలిసిన విషయం ఏంటి అని అంటే కనుక, ముఖ్యంగా మేఘాలయలో 75% పైగా క్రిస్టియన్ పాపులేషనే ఉంటుంది. అండ్ ఈ క్రిస్టియన్ పాపులేషన్ వీళ్ళందరూ కూడా రోమన్ క్యాథలిక్ చర్చ్కి సంబంధించినటువంటి డినామినేషన్కి చెందినటువంటి వ్యక్తులు. అండ్ ఇంకోవైపు బ్యాప్టిస్ట్ వరల్డ్ కౌన్సిల్కి సంబంధించి ముఖ్యంగా అమెరికా బేస్డ్ చర్చ్కి లింక్ అయి ఉన్నటువంటి వాళ్ళు. అండ్ మనం చూసాం మేఘాలయలో ఎటువంటి ప్యాటర్న్ నెలకొందో. గతంలో మణిపూర్లో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. మణిపూర్లో మేతీలకి కుకీలకి మధ్య జరిగినటువంటి యుద్ధ వాతావరణం మనకు తెలుసు. అక్కడ క్రిస్టియన్ ఇంట్రెస్ట్లు, అక్కడ వాళ్ళ క్రిస్టియన్ సముదాయానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్లు ఎంతగా ఉన్నాయో అనేక వీడియోలో నేను చెప్పాను, చాలా వరకు రిపోర్ట్స్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు మేజర్గా ఏంటంటే వీళ్ళు మేఘాలయలో ఉన్న వాళ్ళ మేజర్ డిమాండ్ ఇప్పుడు మారుతున్నటువంటి ఒక అంశాలను బట్టి చూస్తుంటే వాళ్ళ డిమాండ్ ఏంటి అని అంటే కనుక, ఈ క్రిస్టియన్ ఫోర్సెస్ మేఘాలయలో ఉన్న వాళ్ళు ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అండ్ అస్సాం నుంచి వచ్చే వెహికల్స్ మేఘాలయలోకి రావాలంటే ఎవరైనా సరే రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, భారతదేశంలోని మిగతా రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఆ పర్టికులర్ రాష్ట్రాల్లో అడుగు పెట్టాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ ఇవ్వాలి. ఇన్నర్ లైన్ పర్మిట్ లేకుండా వాళ్ళు లోపలికి అడుగు పెట్టడానికి వీలు లేదు అని ఇప్పుడు డిమాండ్ని తీవ్రతరం చేస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తోంది. అండ్ తీవ్రతరం చేస్తున్నారు. ఇప్పటికే మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, ఈశాన్య రాష్ట్రాల్లో ఇన్నర్ లైన్ పర్మిట్ ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలోకి మనం చూస్తే నాగాల్యాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, ఈ 3 రాష్ట్రాలకి ముందు ఇన్నర్ లైన్ పర్మిట్ ఉండేది. 2019లో మణిపూర్కి కూడా ఇన్నర్ లైన్ పర్మిట్ ఇచ్చారు. ఇప్పుడు మేఘాలయ ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలని అడుగుతోంది. సో నిజానికి మణిపూర్కి ఇన్నర్ లైన్ పర్మిట్ ఇచ్చిన తర్వాత మణిపూర్లో ఇంకాస్త విధ్వంసం పెరిగిందనే చెప్పాలి. వాళ్ళకు ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చినట్టుగానే, అంటే మాకు సపరేట్ ఐడెంటిటీ మాకు ఇవ్వాలి అని వాళ్ళు కోరడము, అండ్ ఇచ్చిన వెంటనే సపరేట్ ఐడెంటిటీని ప్రాక్టికల్గా వాళ్ళు చూపించే ప్రయత్నం కూడా చేస్తారు. సో ఇది రాబోయే రోజుల్లో జరిగే అవకాశం కనబడుతోంది. సో మణిపూర్లో విధ్వంసం మొన్ననే మనం చూసాము, ఇప్పుడు మేఘాలయకు కూడా ఈ విధ్వంసం పాకుతుందా అనిపిస్తోంది. అయితే వాళ్ళు చెబుతున్నది, కొంతమంది నాకు అక్కడ ఉన్న వాళ్ళు చెబుతున్నది ఏంటి అని అంటే కనుక, మేఘాలయ ఫార్మ్ అయిందే 1972లో. నిజానికి అస్సాం లో భాగంగా ఉన్నటువంటి మేఘాలయ అస్సాం రీఆర్గనైజేషన్ యాక్ట్ 1970, 69, 70 ఆ ప్రాంతంలో తీసుకొచ్చారు. 72లో అధికారికంగా మేఘాలయ రాష్ట్రం ఏర్పడింది. 1972లో ఏర్పడిన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేఘాలయలో ఈ దాడులు అనేది అక్కడక్కడ కొన్ని వర్గాలను టార్గెట్ చేసుకొని దాడులు చేయడం అనేది చేస్తూ వచ్చారు అనేది వాళ్ళు చెప్తున్నారు. చరిత్రపరంగా చూస్తే అంతకుముందు బెంగాల్కి సంబంధించినటువంటి వాళ్ళు వస్తే వాళ్ళ మీద దాడులు జరిగాయి. ఆ తర్వాత బెంగాల్ అంటే బంగ్లాదేశ్ కాదు, యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చినా కూడా దాడులు జరిగినాయంట. అండ్ ఇంకోవైపు గోర్ఖా కమ్యూనిటీని టార్గెట్ చేసుకొని కొంతమంది దాడులు చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే హిందూ పండగలు, లేకపోతే హిందువులకు సంబంధించిన చిహ్నాలు, లేకపోతే ఈవెన్ రామకృష్ణ మఠ్ ఇట్లాంటి ఏవైనా యాక్టివిటీస్ చేస్తున్నా కూడా వాటి మీద కూడా నిరసనలు, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే ఖండన మండలాలు జరుగుతూ వస్తున్నాయి అనేది మనకు చెప్తున్నటువంటి విషయం. సో ఓవరాల్గా చెప్పాలంటే క్రిస్టియన్ డామినేషన్ కోసం, ఆ క్రిస్టియన్ ఇంట్రెస్ట్లని ప్రిజర్వ్ చేయడం కోసమే ఈ పర్టికులర్ మేఘాలయలో కాశీ స్టూడెంట్స్ యూనియన్ ఈ విధ్వంసానికి పాల్పడిందా
అనేది తెలియాల్సి ఉంది. అండ్ ఈ విధ్వంసానికి కారకులు ఎవరో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినంగా వాళ్ళను శిక్షించాలి. అండ్ మేఘాలయలో, అస్సాంలో ముఖ్యంగా ఈ ఈశాన్య రాష్ట్రాలను విడగొట్టాలని, ఈశాన్య రాష్ట్రాల్లో అలజడి సృష్టించాలని, ఇక్కడ విధ్వంసం సృష్టించాలని, దీన్ని ఒక సపరేట్ కంట్రీగా చేయాలని అటు అమెరికా ప్రయత్నం చేస్తోంది. క్రిస్టియన్ సంస్థలు, అమెరికన్ సంస్థలు పనిచేస్తున్నాయి, విదేశీ సంస్థలు. ఇంకోవైపు చైనా అదే పని చేస్తోంది. ఇటు బంగ్లాదేశ్, అటు పాకిస్తాన్లు కూడా అదే పని చేస్తూ ఉన్నాయి. సో ఈ కుట్రలో భాగంగానే ఈశాన్య రాష్ట్రాల్లో మరొక ఘర్షణ వాతావరణం మొదలైనట్టుగా కనబడుతోంది. సో దీన్ని ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా వీటిని కంట్రోల్ చేయాలని మనం కోరుకుందాం. అండ్ భారత ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయత్నం చేయాలని మనం ఆశిద్దాం. సో ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలకు సంబంధించి నేను డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని తీసుకొని మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.